నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 అర్థాలు మార్చేశారన్నారు. ప్రభుత్వం అంతా అమరావతి భజన చేస్తుందని విమర్శించారు. మంత్రి నారాయణను మున్సిపల్ శాఖ మంత్రి అనడం కంటే అమరావతి మంత్రి అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుకుదించిన ఇప్పటి వరకు సీఎం డిప్యూటీ సీఎంలు మాట్లాడకపోవడం విడ్డూరమని విమర్శించారు. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి అంటారు. వాళ్ళ శాసనసభ్యులు అసెంబ్లీలోనే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, 2 సిద్ధంగా ఉన్నాయని వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మరి ఏంటి ఈ అబద్ధాలు, ఏంటి అసత్యాలు, ఏంటి ఇలాంటి అసత్యాలు చెప్పడం అన్నది రాష్ట్ర ప్రజలను వంచడం కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీల గురించి ధర్నాలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్డగోలుగా కొన్ని చోట్ల హౌస్ అరెస్టులు చేయించి బయటికి రాకుండా నిబంధనలు పెట్టి ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వచ్చి మీరు చెప్పిన అబద్ధాలు వాస్తవాల అబద్ధాలా అని చెప్పడం కోసం, నిజ నిర్ధారణ కోసం అక్కడున్న కాలేజీలు అభివృద్ధిని ప్రజలకు చూపించడం కోసం ఈ మెడికల్ కాలేజీలు సంబంధించిన ఆందోళన కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలని మొదలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని కాలేజీల దగ్గరికి అన్ని జిల్లాల్లో 17 జిల్లాల్లో 16 జిల్లాల్లో అంటే S12 జిల్లాల్లో, అంటే ఈ S12 జిల్లాలే కాదు కొత్త జిల్లాల్లో, ఎందుకంటే అంతకు ముందు 11 కాలేజీలు, ఇప్పుడు 1923 నుంచి 6 కాలేజీలు ఉంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 కాలేజీలు ప్రారంభిస్తే మనం 17 కాలేజీలు మొదలు పెట్టాం. మొత్తం 26-27 కాలేజీలు, అన్ని జిల్లాకు ఒక కాలేజీ చొప్పున అన్ని చోట్ల ఉన్నాయి. దీన్ని ఎక్కడ మీరు చెప్పేది అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రజలకు తెలియజెప్పేలాగా ఈ మెడికల్ కాలేజీలు కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ప్రజలకు నిజాలు తెలిసిపోతాయేమో, ప్రజలకు వాస్తవం అని చెప్పిన అబద్ధాలన్నీ పసిగట్టేస్తారేమో అని భుజాలు తడుకోవడం ఏంటి? పోలీసులు ఉపయోగించడం శాంతియుతంగా చేశారు. ఎక్కడన్నా గందరగోళం చేశారా? ఎవరి మీద దౌర్జన్యం చేశారా? పోలవరాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మాణం చేయవలసిన పోలవరాన్ని 45.72 మీటర్ల ఎత్తులో కట్టడానికి ఉద్దేశించి ఫౌండేషన్ దగ్గర అన్ని కూడా చేసి స్పిల్వే కూడా అదే స్థాయికి స్పిల్వే నిర్మాణం చేస్తే మీరు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ని ఏదో ఒక ఆనకట్టకి లాగా 41.15 మీటర్లకి కుదించేసి, అంటే ఈ 45.72 మీటర్లు కనుక నీళ్లు నిలబడితే ఈ ముంపు గ్రామాలకి ఈ ప్యాకేజ్ R&R ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తుందని R&R ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డం పెట్టి ఆ డబ్బులు ఇవ్వకుండా ఈ తెలుగుదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి క్యాబినెట్లో ఉండగా అతని సంతకంతో 41.15కి కుదించేసి సాపు చుట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాడేపల్లిగూడెం ఆర్టీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. RCDS నాయకులు చిర్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి విజయానందరెడ్డి, కరి శ్రీనివాసరెడ్డి, పి లక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సభ్యులంతా ఆర్డీఓ గారిని కలిసి మా రెడ్డి కార్పొరేషన్ ఇప్పుడు వరకు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, దాని గురించి మా RCDS సభ్యులంతా ఇక్కడికి వచ్చి MRO గారికి, MDO గారికి, ఆర్డీఓ గారికి అందరికి ఇంత పత్రాలు ఇచ్చాం. దీని ముఖ్య విషయం ఏంటంటే మా అన్ని కార్పొరేషన్లు అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ మా రెడ్డిస్కి మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. దీనికి మా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లు మాకు సంవత్సరం మాకు నిధులు కేటాయించి, మా రెడ్డిలో ఇప్పుడు చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మేము పైకి తీసుకురావాలని మేము మా కార్పొరేషన్ తరఫున కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం.
ఈ గవర్నమెంట్ కూడా మాకు ఈ సహకారం చేసి మా రెడ్డి కార్పొరేషన్ తొందరగా ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు ఏర్పాటు చేసి మాకు చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఈ రోజున చాలా అత్యధికంగా గర్వంగా మన రెడ్డి కార్పొరేషన్ కోసం పోరాడుతున్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే ఈ రెడ్డి కార్పొరేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి. రెడ్లందరూ కూడా కడుపు నిండా తిండి తిని, అలాగే మన విద్య వైద్య అన్నీ కూడా అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరికీ కూడా పథకాలు అందాలి. ఎవరు కూడా మన రెడ్డిని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓట్లు వచ్చినప్పుడు రెడ్డి అని అంటమే కానీ వాళ్ళని గురించి పట్టించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగులు ఇచ్చా కూడా మీరు రెడ్లు అని చెప్పి వెనక పెట్టడం, స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాల్లో కూడా సరిసమానంగా చూడకపోవటం, ఈ రోజుని ఆర్థిక వ్యవస్థలో రెడ్డి అనేవాడిని వెనకబడటం జరుగుతుంది. ఈ రెడ్డి అనేవాడు లేకపోతే రైతుగా కానీ దేనికైనా మనకి జాతీయంగా వెన్నెముకగా నిలబడిన రెడ్డికి కూడా చాలా ద్రోహం జరుగుతుంది. రెడ్డి కార్పొరేషన్ ఆర్సిడిఎస్ గా మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డి సోదరిమణులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మేము చేసే ఈ కార్యక్రమం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా రెడ్డి కార్పొరేషన్ కూడా రెడ్లకు కూడా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విఆర్ఏ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బివిఎస్వి పండు, డివిజనల్ అధ్యక్షుడు చదలవాడ రమేష్, ఇరగవరం మండల ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి డిమాండ్ చేశారు. శనివారం తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజనల్ లోని విఆర్ఏలు టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. అర్హత కలిగిన విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసయ్య, అత్తిలి మండల అధ్యక్షుడు లంకపల్లి శ్రీకాంత్, ఇరగవరం మండల కార్యదర్శి కె కోట్లు, పెంటపాడు మండల అధ్యక్షుడు కె ధనరాజు, ఉపాధ్యక్షుడు కె మధు, బయ్యే క్రాంతి కుమార్, శ్రీలక్ష్మీదేవి, రేణు, దేవి, రుబీనా, డివిజనల్లోని విఆర్ఏలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా మీడియా వారికి, అలాగే మాకు మండలంలో 5 మండలాలు ఉన్న సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలందరూ కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దీనికి మండలాల్లో ఉన్న 5 మండలాల అధికారులు అందరూ కూడా విఆర్ఏలు రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, 2 నామినీగా ఉన్న వాళ్ళని గుర్తించాలని, 3 అర్హులైన వారికి ప్రమోషన్లు, అటెండర్లు, నైట్ వాచ్మెన్, విఆర్ఓస్ అన్ని కూడా విఆర్ఏల నుంచే చేయాలని మీడియా ద్వారా అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాము. అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంలో ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా చెవి పక్కెట్టి ఏదో చెప్పడం జరుగుతుంది తప్ప, మమ్మల్ని ఎన్ని విషయాల్లో ఏది వచ్చినా కూడా మమ్మల్ని అదే రకంగా వాడుకున్నారు తప్ప విఆర్ఏల్ని నైట్ పాఠాలని తేడా లేకుండా ప్రతి విషయంలో సుమో క్యాస్టోలు కానీ, ప్రతి విషయంలో రీసర్వే కానీ, ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని అన్ని విషయాల్లో వాడుకున్నారు. అందుకే ఆ విషయాలు అన్ని కూడా గవర్నమెంట్కి తెలిసినా కూడా, ఏ విషయంలో ఏది ఉన్నా కూడా విఆర్ఏలు చేస్తున్నారని పై అధికారులు చెప్పినా కూడా విఆర్ఏలు ఏ పని చేస్తలేదని చెప్పి ఈరోజు కూడా అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే, మీడియా ద్వారా అలాగే ఆర్డీఓ అధికారుల ద్వారా మొత్తం కలెక్టర్ల ద్వారా అందరిని అడిగేది ఏంటంటే, మేము ముఖ్యంగా మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో పే స్కేల్ అనగా, ప్రమోషన్లు అనగా అన్ని కూడా ఆర్డీఓ ద్వారా కలెక్టర్ల ద్వారా సిసిఎల్ మొత్తం అధికారులు అందరూ కూడా మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా గుర్తించి మా విఆర్ఏలకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మీడియా ద్వారా. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మేము గత ఇంచుమించుగా చాలా కాలం నుంచి 15 సంవత్సరాలుగా ఈ విఆర్ఏ ఉద్యోగం అనేది నిర్వర్తిస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే అండి, అప్పటి నుంచి కూడా గత 2018 ఆ టైంలో ప్రభుత్వం 10,500 జీతాన్ని అయితే చేసింది. ఈ చాలీ జీతాలతోటే మేము దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను అనేటువంటివి నిర్వర్తించడం జరుగుతుంది. మేము అడిగేది ఏంటంటే అండి, ప్రధానంగా విఆర్ఏలు అనేటి వాడు కింద స్థాయి నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా ప్రతి స్థాయిలోనూ కూడా వారి యొక్క సేవల్ని, అమూల్యమైనటువంటి సేవల్ని అందిస్తూ పైవారికి మేము చాలా విధాలుగా సహాయపడుతూ ఉన్నామండి. కానీ మమ్మల్ని అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుర్తించకుండా ఆ 10,500 ఉద్యోగాన్ని అలాగే చేయిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే అండి, మాకు ఇప్పుడు పే స్కేల్ అనేటువంటిది అమలు చేసి శాశ్వతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా మా అందరినీ కూడా గుర్తించాలండి.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అదే విధంగా మాలో చాలా మంది వృద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారి ప్లేసుల్లో నామినీలని ఎప్పటి నుంచో మేము ప్రతిపాదించమని అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే పెడచెవిన పెడుతూ ఉందండి. ఇవన్నీ కూడా మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి చేరవేసి మాకు తగిన న్యాయం చేకూర్చాలని వేడుకుంటున్నామండి. ఇక్కడ మేము అందరం కూడా విఆర్ఏలు సమావేశం అయి ఉన్నామండి. మరి మాకైతే చాలా అన్యాయం జరుగుతుందండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము 10,500తోనే ఉన్నామండి. మరి ఎక్కడైనా సరే కనీసం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కనీసం సంవత్సరానికి 500 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటుందండి. మాకైతే ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా అలాగా 10,500కే చేస్తున్నామండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేస్తామండి. అయినా సరే మమ్మల్ని గుర్తించట్లేదు గవర్నమెంట్. ఒకసారి దయించి మా యొక్క డిమాండ్స్ అయిన పే స్కేల్ ని అలాగే మా యొక్క ప్రమోషన్స్ ని మీరు గుర్తిస్తారని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. పేదలకు ఉచిత వైద్యం అందించాలనే ఆశయంతో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు పెదతాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి సచివాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం బీపీ, షుగర్, ఎక్కువ వంటి పరీక్షలు చేశారు. పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర, సోమేశ్వరరావు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు పాల్గొన్నారు. పెదతాడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్వరం గారి సహకారంతో తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, కామినేని హాస్పిటల్ విజయవాడ వారు ఉమ్మడిగా కలిసి చేస్తున్న ఈ మెగా శిబిరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సీజనల్ డిసీజెస్కి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకుని ఈ సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా టుడిఏకో, ఈసీజీ, షుగరు, బీపీ, అలాగే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ నిపుణులైన వైద్యులు, మా పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జన్, జనరల్ ఫిజిషియన్ అందరూ 6 డాక్టర్లు కలిసి ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మేము ఇంకా నెంబర్ ఆఫ్ కండక్ట్ చేస్తాం. మాకు అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా పెదతాడపల్లి సర్పంచ్ అన్వరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున పెదతాడేపల్లి గ్రామ సచివాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సోమేశ్వరరావు గారు తాడేపల్లిగూడెం వారు సహకారంతో, అలాగే కామినేని యాజమాన్యం విజయవాడ వారి సహకారంతో గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్ద మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ సభ్యులు, అలాగే అధికారులు, పాత్రికేయులు అందరూ కూడా పాల్గొన్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఈ డాక్టర్ల సలహా మేరకు ఒక మంచి హాస్పిటల్స్కి వెళ్ళి మీ యొక్క వ్యాధుల్ని తగ్గించుకోవడానికి కూడా ఈ వైద్య శిబిరం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మరి మా గ్రామంలో పెట్టినందుకు ప్రత్యేకంగా చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ యాజమాన్యం మరి సోమేశ్వరరావు గారికి, అలాగే కామినేని హాస్పిటల్ యాజమాన్యానికి, అలాగే ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, పాల్గొన్నటువంటి డాక్టర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.